మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. డంప్ యార్డ్కి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిన విద్యానగర్ కాలనీ బైపాస్ రోడ్డు. ఇంత చెత్త రోడ్ల మీదకి వస్తున్నా కానీ అధికారులు ఏం చేస్తున్నారు? ఇంతకీ విద్యానగర్ కాలనీలో డంప్ యార్డ్ ఎక్కడ ఉంది? నైట్ టైం అయితే తగలపెట్టిన చెత్తను పీల్చుకొని నానా ఇబ్బందులు పడుతున్న విద్యానగర్ కాలనీ వాస్తవ్యులు. వెల్కమ్ టు సుమన్ టీవీ కొత్తగూడెం. సుత్తి సోది లేకుండా పాయింట్కి వచ్చేద్దాం. మనం ప్రస్తుతానికి భద్రాద్రి కొత్తగూడెం విద్యానగర్ కాలనీ బైపాస్ రోడ్డు దగ్గర అయితే ఉన్నాం. పచ్చదనం పరిశుభ్రత అంటే భద్రాద్రి కొత్తగూడెంలో విద్యానగర్ కాలనీ బైపాసు, అట్లనే ఓల్డ్ డిపో, రైటర్ బస్తీ, కోర్టు ఆవరణ చుట్టూ పరిసర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఇవే కాకుండా కొన్ని ఏరియాల్లో పచ్చదనం పరిశుభ్రత అంటే ఏంటి, ఎలా ఉండాలి అని చెప్పేసి వీటిని చూస్తే అర్థమవుతుంది. ప్రస్తుతానికి నేను భద్రాద్రి కొత్తగూడెం విద్యానగర్ బైపాస్ రోడ్డులో అయితే ఉన్నాను. ఈ బైపాస్ రోడ్లో మీరు చూసుకోవచ్చు. ఇదే పచ్చదనం పరిశుభ్రత అంటే. పచ్చదనం పరిశుభ్రత అని ఎందుకు అంటున్నానంటే భద్రాద్రి కొత్తగూడెంలో ఇదే విషయంపై సుమన్ టీవీ ద్వారా వీడియో చేయడమే జరిగింది. దానికి స్పందిస్తూ అధికారులు హడావుడి చేసి చెత్తని తీసేయడం జరిగింది. మళ్ళీ అదే పరిస్థితి భద్రాద్రి కొత్తగూడెం ఈ బైపాస్లో విద్యానగర్ బైపాస్ ఏదైతే ఉందో మళ్ళీ అదే పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇదివరకంటే దారుణమైన పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. చెత్త ఆ చివరి నుంచి ఈ చివరి వరకు కూడా కుప్పలుగా అయితే కనిపిస్తుంది. మీరు చూడొచ్చు వెనక విజువల్లో కుళ్ళిన వ్యర్థాలు, మెడికల్కి సంబంధించినవి కానీ కుళ్ళిన వ్యర్థాలు కానీ, ఇటువైపు ప్లాస్టిక్కి సంబంధించినవి కూడా ఇక్కడ కుప్పలుగా గుట్టలుగా అయితే మనకు కనిపిస్తున్నాయి. ఆ చివరి నుంచి ఈ చివరి వరకు కూడా రోడ్ల మీదకి వచ్చే విధంగా అయితే ఇక్కడ కుళ్ళిన వ్యర్థాలని కానీ ఈ చెత్తను మాత్రం తీసుకొచ్చి పారేస్తూ ఉన్నారు. ఇష్టానుసారంగా రోడ్ల మీదకి వచ్చే విధంగా పారేస్తున్నారు. దీన్ని మాత్రం పట్టించుకునే నాదుడే లేడని చెప్పొచ్చు. ఇదివరకుతో పోల్చుకుంటే విద్యానగర్ కాలనీ బైపాస్ రోడ్ ఏదైతే ఉందో దీనికి ఫ్లోటింగ్ ఎక్కువగా ఉందని చెప్పొచ్చు. రెగ్యులర్గా తిరిగే వాహనాలు, కూలీలకు వెళ్ళేవారు, ఆఫీసులకు వెళ్ళేవారు కూడా ఇక్కడ అధిక సంఖ్యలో తిరుగుతూ ఉంటారు. అంటే రెగ్యులర్గా నిరంతరం అనేది ఈ బైపాస్లో రన్ అవుతూనే ఉంటుంది. కానీ ఇక్కడ పరిస్థితి ఎట్లున్నదంటే ఒక్కొక్కరు కర్చీఫ్లు కట్టుకొని ముక్కులు మూసుకొని వెళ్లాల్సిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. డంప్ యార్డ్ కేర్ ఆఫ్ అడ్రస్గా విద్యానగర్ కాలనీ అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ వేసే చెత్త కూడా అంత దయనీయమైన పరిస్థితుల్లో, అంటే ఎవరికి లెక్కలేనితనం, ఎవరు ఎట్లా పోతే మనకేంటి అని స్వార్థంతో కూడా ఇక్కడ ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. నిరంతరం కూడా ఇక్కడ ప్రజలు, వాకర్స్, పిల్లలు ఇక్కడ తిరుగుతూ ఉంటారు. అంటే ప్రజలు కూడా ఎక్కడ పడితే అక్కడ ఇష్టానుసారంగా అయితే చెత్తను పడేస్తున్నారు. ఇంతకీ ఇక్కడ డంప్ యార్డ్ అనేది ఎక్కడుంది? ఇటు పంచాయతీ వాళ్ళు కానీ మున్సిపాలిటీ వాళ్ళు కానీ కూడా ఈ చెత్త అయితే ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి ఈ బైపాస్ రోడ్డు అటువైపు ఓల్డ్ డిపో చూసుకుంటే అటువైపు కూడా ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కూడా తీసుకొచ్చి డంప్ చేసి వెళ్తున్నారని చెప్పేసి ఈ చుట్టుపక్కల ప్రజలైతే ఆరోపిస్తున్నారు. అదేవిధంగా విద్యానగర్ కాలనీ వాస్తవ్యులు అయితే అంటే ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలైతే ఎవరైతే ఉన్నారో వారికి ఇది పెద్ద సమస్యగా మారింది. ఎందుకంటే బైపాస్లో చెత్త ఏదైతే ఉందో ఆ చెత్తని నైట్ పూట కాల్చడం వల్ల ఆ కాల్చిన పొగ ఏదైతే ఉందో విద్యానగర్ కాలనీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో పొల్యూషన్ అనేది ఎక్కువైపోయి ఈ పొగ వల్ల ప్రజలు పీల్చుకొని అనేక ఇబ్బందులకు అయితే గురవుతున్నారు. వీళ్ళలో చిన్నపిల్లలకు కూడా ఈ శ్వాసకోశ సంబంధించిన సమస్యలు కూడా రావడం. అదేవిధంగా విద్యానగర్ కాలనీ బైపాస్లో అయితే ఆ చివరి నుంచి ఈ చివరి వరకు కూడా లైట్లు లేని పరిస్థితి, అంటే అంధకారంలోకి అంటే చీకటిగా ఉండే పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది. 5:40 అంటే చలికాలం అవ్వడంతో 5:46 ఆ టైం అవ్వగానే చీకటితో అంటే టోటల్గా నిర్మానుష్యంగా చీకటిగా ఉన్న పరిస్థితికి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ నైట్ పూట చూసుకోవచ్చు, కొంచెం చీకటైనా కానీ రోడ్ల మీదకి అటువైపు ఇటువైపు దాటే పశువుల వల్ల కానీ, రోడ్ల మీద వాకర్స్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల కానీ, నిరంతరం పనులకి వెళ్ళొచ్చే కూలీలు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఇక్కడ నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. కాబట్టి వాహనాలకి కనిపించకపోవడం, నిరంతరం ఇక్కడ యాక్సిడెంట్లు అవ్వడం, అదేవిధంగా బైకుల మీద వెళ్ళే వాహనదారులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఈ నైట్ టైంలో అంటే ఎదురుగా వచ్చే వాహనాలు కానీ, వ్యక్తులు కానీ, పశువులు కానీ కనిపించకపోవడంతో యాక్సిడెంట్లు అయిన పరిస్థితులు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. నిరంతరం కూడా ఇక్కడ బైపాస్ అంటే కొంచెం ప్రశాంతమైన వాతావరణం, అటువైపు పొలాలు కానీ ఇటువైపు ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. కాబట్టి ఇక్కడ మధ్యతరగతి దగ్గర నుంచి ఉన్నతాధికారుల వరకు కూడా వాకింగ్ చేసే వాకర్స్ సంఖ్య కూడా రోజుకి పెరుగుతుందని చెప్పాలి. దీంతో ఇక్కడికి వచ్చే వాకర్స్ కూడా ఈ పొల్యూషన్ వల్ల, ఈ చెత్త వల్ల అయితే
రెగ్యులర్గా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందులో ఈ కొంచెం లైట్ ఫెయిల్ అవ్వగానే అంటే 5:40 అవ్వగానే లైట్ ఫెయిల్ అవుతుంది కాబట్టి వచ్చే వాకర్స్ కూడా ఈ చీకట్లో వాళ్ళ మొబైల్ లైట్లు వేసుకొని ఇక్కడ వాకింగ్ చేసుకుంటూ వెళ్తున్న పరిస్థితి. అంటే ఎదురెదురుగా వచ్చే వాహనాలు కూడా కనిపించకపోవడం, ఈ లైట్ వల్ల ఇక్కడ ఒక మనిషి ఉన్నాడు అని చెప్పేసి ఐడెంటిఫై చేసుకొని జాగ్రత్తగా ముందుకెళ్ళడం అనే పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది. ఎందుకంటే కొంచెం లైట్ డిమ్ అయినా కానీ ఇక్కడ ఎదురెదురుగా వచ్చే వాహనాలు కనిపించవు, రోడ్ల మీద వెళ్ళే వ్యక్తులు కనిపించరు. దీంతో రెగ్యులర్గా కూడా ఇక్కడ యాక్సిడెంట్లు అయ్యే పరిస్థితి. ఇక్కడ విద్యానగర్ కాలనీ బైపాస్లో స్ట్రీట్ లైట్లు అవైలబుల్గా ఉంటే ఇంకా బాగుంటుందని చెప్పేసి ఇక్కడ వాకర్స్ అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంటుంది. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. ఎక్కడి చూస్తున్నారు సార్? నేను కొత్తగూడెం పుట్టి పెరిగిన వాడిని. ఐఎమ్ సీనియర్ సిటిజన్. మాది ఇక్కడే నరగొండ్కర్ నగర్ మా ఇల్లు. అంటే నిరంతరం ఇక్కడ విద్యానగర్ కాలనీ బైపాస్లో కుప్పలుగా చెత్త పడేస్తున్నారు కదా సార్, వాకింగ్కి వెళ్ళొచ్చే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, మీరేమంటారు సార్? కరెక్ట్. ఎందుకంటే ఒకప్పుడు మాకు బైపాస్ రోడ్లో వాకింగ్ అంటే ఒక ప్లెజెంట్గా ఉండేది. ఇప్పుడు ఏంటంటే అక్కడ ప్లాస్టిక్ చెత్త, ఇదివరకు వరి పొలాలు ఉండేది, చక్కగా ఉండేది. ఇప్పుడు అంత చెత్త వేస్తున్నారు. ఆల్ ది మోర్ చెత్త తగలబెట్టడం వలన ఆ పొగ వాసన పీల్చుకుంటూ నడవాల్సి వస్తుంది. నేను యాక్చువల్లీ మున్సిపల్ వీళ్ళకి చెప్దాం అనుకుంటున్నా, మనసులో ఉండేది. సో బెటర్ వాళ్ళ చెత్తను ఎక్కడో దూరంగా పడేసి ఇది ప్రశాంతంగా వాకింగ్ ట్రాక్ అరేంజ్ చేయగలిగితే ఇట్ ఈస్ వెరీ గుడ్. అండ్ ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు గారు కూడా మాకు మంచి ఫ్రెండ్. ఆయన కూడా మాతో వాకింగ్ చేస్తుంటాడు. ఆయన కూడా ఈ అనుభవం వచ్చి ఉంటుంది. ఐ రిక్వెస్ట్ త్రూ ది సుమన్ టీవీ టు హిమ్ ఆల్సో టు టేకప్ దిస్ జాబ్. అన్న చెప్పండి, ఇక్కడ నిరంతరం చెత్త చెదరం వేస్తున్నారు, ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? నేను ఒక 2-3 నెలలు బట్టి వాకింగ్ చేస్తున్నానండి. అయితే మధ్యలో కనిపించే స్వీపర్స్ వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది, ఎందుకంత డంప్ చేస్తున్నారు, ఓన్లీ కొన్ని కాగితాలు మాత్రమే తీసుకుని వెళ్తున్నారు ఎందుకు అని చెప్పి అడగడం కూడా జరిగింది. అయితే వాళ్ళు కూడా నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ డస్ట్బిన్స్ లేవు. యాక్చువల్గా డస్ట్బిన్స్ ప్రాపర్గా లేవు. స్ట్రీట్కి ఇది చివరవడంతో బైపాస్ మంచి గ్రీనరీ ఉన్నా కానీ వీళ్ళంతా చెత్తని బాగా ఎక్కడ పడితే అక్కడే పడేస్తున్నారు. ఇక్కడ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే సిటిజన్స్ కూడా వాళ్ళు ప్రాపర్గా వేస్ట్ మేనేజ్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే వీళ్ళు మున్సిపాలిటీ వాళ్ళకి కూడా కొంచెం సహకారంగా ఉంటుంది వీళ్ళు ప్రాపర్గా డిస్పోజ్ చేస్తే. అలాగే డిస్పోజ్ జరగడం లేదు. అలాంటి చెత్తబుట్టలు లేవు. వీళ్ళు ఎక్కడ పడితే అక్కడ స్ట్రీట్ చివర్లో కూడా చెత్తబుట్టలు లేవు. ప్లాస్టిక్ వేస్ట్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. పక్కనే వాటర్ స్ట్రీమ్ ఒకటి ఉంది, మొత్తం దాంట్లోకి డంప్ అయిపోతుంది. అప్పుడప్పుడు ఫైర్ కూడా పెడుతున్నారు, కానీ అది అంత రెస్ట్రిక్ట్ అయ్యి ఉండడం లేదు. అక్కడ వరకు రెస్ట్రిక్ట్ అయ్యి అయితే ఉండడం లేదు. అది ఎవరెవరు పెడుతున్నారో కూడా ప్రాపర్గా మానిటరింగ్లో ఉందో లేదో కూడా తెలియడం లేదు. యాక్చువల్గా నేనైతే చెప్పడం జరిగింది. ఇంకా నేను రేపు మాపు కొంచెం పై దృష్టికి ఏం తీసుకెళ్దామని అనుకుంటున్నాను యాక్చువల్గా. ఎందుకంటే కొంచెం హెల్త్ కాన్షియస్గా చుట్టుపక్కల పార్క్స్ కూడా ఏమి లేవు ఈ బైపాస్ రోడ్కి. ఉండేది ఏంటంటే కొంచెం ఈ ఫ్రీ టైంలో ఇక్కడే మాత్రమే వాక్ చేసుకోవడానికి ఉందన్నమాట. సో అది కొంచెం అధికారుల దృష్టిలో ఉంటే మంచిదని నాకు కూడా అనిపించింది. మున్సిపాలిటీ వాళ్ళ బాధ్యత ఎంతో అయితే ఉంటుందో అలాగే ప్రతి సిటిజన్కి కూడా బాధ్యత ఉంటుందని మనవి చేసుకుంటున్నా. అది కొంచెం తొందరగా చెత్త క్లియర్ చేసుకొని ఏదైనా బ్లీచింగ్ లాంటిది ఏదైనా అటు ఇటుగా కొంచెం చల్లితే బాగుంటుంది. ఎందుకంటే చాలా యానిమల్స్ ఉంటున్నాయి మాకు మధ్యలో. ఎక్కడైనా పాములు కానీ ఇలాంటివన్నీ చనిపోయి అవి కనిపిస్తున్నాయి. అప్పుడప్పుడు పంది పిల్లలు ఏవో రోడ్డుకి అటు ఇటు పరిగెట్టి చనిపోతున్నాయి. అవి ఏంటంటే చెత్తలోనే అది కూడా కలిపి ఉంటున్నాయి. కొంచెం బ్యాడ్ స్మెల్ వస్తున్నాయి. కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది ఎవరికైనా కొంచెం హెల్త్ ఎంతూసియాస్ట్ ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళకి కొంచెం బాగుంటుంది అనిపిస్తుంది. కొంచెం ఈ ఫెసిలిటీని మాత్రం అందరి దృష్టిలో ఉంచుకొని క్లియర్ చేస్తే బాగుంటుందని తెలియజేస్తాను. ఈ ఫెసిలిటీస్తో పాటు విద్యానగర్ బైపాస్లో కొంచెం చీకటి పడితే అంటే ఒక 6 స్ట్రీట్ లైట్స్ లేవు, దాని గురించి అని చెప్తాను. అవును, నేను ఇప్పుడు రావడానికి కొంచెం ఎర్లీగా, నేను ఇప్పుడే ఆఫీస్ నుంచి వచ్చా, 4:30కి అయిపోయింది, 5కి వచ్చా. ఇమీడియట్గా నేను రావడానికి కారణం ఏంటంటే రిటర్న్ వెళ్ళేసరికి నాకు మొత్తం చీకటే. సెల్ ఫోన్ టార్చ్లో మాత్రమే వెళ్ళాలి. ఒక్క స్ట్రీట్ లైట్ లేదు అక్కడ కూడా. చాలా పాములు తిరుగుతుంటాయి ఇక్కడ. నేను 2-3 సార్లు వాటిని దాటుకొని మరీ వచ్చిన దాఖలాలు ఉన్నాయి. కాకపోతే కొంచెం నేను యాక్చువల్ అగ్రికల్చర్ సైంటిస్ట్ని, అగ్రికల్చర్ కేవీకేలో పనిచేస్తున్నా. కొంచెం అలవాటు ఫీల్డ్స్ లెవెల్లో కానీ. బట్ ఏంటంటే చాలా లేడీస్ వెళ్తున్నారు, వాళ్ళు కూడా గ్రూప్స్గా వెళ్ళకపోతే వెళ్ళే పరిస్థితి లేదు. చాలా స్ట్రే డాగ్స్ ఉంటున్నాయి. సో ఏంటంటే లైట్స్ ఉంటే కొంచెం ధైర్యంగా ఉంటుంది. ఎవరైనా కొంచెం మరీ లేట్ నైట్ కాకుండా అట్లీస్ట్ 6కే చీకటి పడిపోతుంది చలికాలంలో. కొంచెం స్ట్రీట్ లైట్స్ ఉంటే కూడా బాగుంటుందండి. సార్ రెగ్యులర్గా ఈ బైపాస్లో చెత్త వేస్తున్నారు కదా సార్, మీరు ఎదుర్కొంటున్న సమస్యలు చెప్పండి సార్. ఈ రోడ్డు అమ్మటి చెత్త వేసేది డైలీ కార్యక్రమం అయిపోయింది. ఒక కుండీలు లేవు రోడ్డు అమ్మటి, కనుక ఇది లేదు కాబట్టి చెత్త తీసుకొచ్చి ఆ రోజు వేసిపోతున్నారు.
ఈ చచ్చిపోయిన శవాలు కుక్కలు నక్కలు ఇక్కడ వేసేసి రోడ్డు అమ్మటి వాకింగ్ చేసేవాళ్ళు లేరు. అందువల్ల దుర్గంధం అయింది పట్టించుకునే రాదు లేదు. కనుక మనం ఎవరికి చెప్పినా దీనికి పరిష్కారాలు ఏం కనపడలేదు. కనుక మన దీన్ని పరిష్కరించే వాళ్ళు ముందుకు వస్తే గవర్నమెంట్ అయినా వీళ్ళైనా మున్సిపాలిటీ వాళ్ళు వస్తే మనం సంతోషపడవచ్చు. అంటే మీరు ఎవరికైనా చెప్పడానికి ట్రై చేశారా సార్? మనం ఏమని చెప్తాం, అందరూ తిరుగుతున్నారు శాస్త్రవేత్త, సో వాళ్ళు చూస్తున్నారు కదా, మొత్తం ఇదంతా చూస్తున్నారు కాబట్టి బైపాస్ ఈ చివరి నుంచి ఆ చివరి వరకు విపరీతమైన దాదాపు బైపాస్ కమ్మ రోడ్డు దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఇక్కడ దాకా మొత్తం అంతా చెత్తతోనే ఉన్నది. పోసే వాళ్ళు కూడా రోడ్డు అమ్మటే పోస్తున్నారు. కనీసం ఇళ్ళల్లో కుండీలా ఏర్పాటు చేసి చెత్త ఏర్పాటు చేసుకుంటే ఆ చెత్త వేసినా బాగుండు. ఆ కార్యక్రమం కూడా లేదు కాబట్టి మరి ఇక వాళ్ళు తీసుకొచ్చే పబ్లిక్ రోడ్డు అమ్మట పడుతున్నారు. ఎక్కడన్నా చచ్చిపోయి వాటిని తీసుకొచ్చి కూడా ఇక్కడే పడేస్తున్నారు. ఆ వాసన తట్టుకోలేము. దారిలో పోయే వాళ్ళు నానా బాధలు పడుతున్నాం. ఉదయం సాయంత్రం వాకింగ్ చేసే వాళ్ళు నానా బాధలు పడుతున్నారు. ఎటువంటి పరిష్కారం ఉంటే బాగుంటుంది సార్? ఇక్కడ ఇదంతా క్లీన్ చేసి శుభ్రమైన వాతావరణం క్లీన్ చేసుకుని ప్రభుత్వం ముందుకొచ్చి ఈ గ్రామ పంచాయతీ కానీ దీన్ని కానీ వాళ్ళు చేసుకుంటే ప్రతివాడు ఒక మన ఉద్యోగస్తుడు ఎవరైనా సరే దాని బాధ్యత తీసుకొని శుభ్రం చేసుకుంటే నలుగురికి మేలు జరుగుతుందని మా అభిప్రాయం. అంటే ఇటు రెగ్యులర్గా వాకింగ్ చేసేటోళ్ళు కూడా కొంచెం 6 కాగానే, అంటే శీతాకాలం కాబట్టి చీకటి పడుతుంది కదా సార్, లైట్లు అంటే ఏమైనా ఉంటే బాగుంటుంది సార్? ప్రస్తుతానికి ఈ రోడ్డు అమ్మటి అయితే లైట్లు లేవు. ఈ రోడ్డు అమ్మటి చీకటి. ఇక లైట్లు ఎప్పుడు ఏర్పాటు చేస్తారో అన్నారు. అప్పుడు రోడ్డు అమ్మటి లైట్లు వేస్తామని అన్నారు. మరి అదైతే ఇంతవరకు శాంక్షన్ కాలేదు కదా. వేస్తే బాగుండు, నలుగురికి అందరికి మంచిదే కదా. ఇబ్బంది అవుతుంది. ఇబ్బంది అయితే ఎవరు పోయకుండా ఉంటారయ్యా, అందరు పోసుకుంటారు. ఏం చేస్తాం, ఎవరికి చెప్పేటట్లేదు కదా. ఎవరు శుభ్రం చేయట్లేదు అమ్మ? ఎవరు శుభ్రం చేస్తున్నారు, అంత తెచ్చి ఎడబోస్తారు, ఎప్పుడో కాలబెడతారు అంతే. ఈ పంచాయతీ ఆఫీసులో మరి ఎవరు పోసేది? ఇక్కడ పంచాయతీ వాళ్ళే. పంచాయతీ వాళ్ళే పోతారా? పంచాయతీ వాళ్ళు పోస్తారు, ఇళ్లలో వాళ్ళు పోస్తారు. రేపు ఒక లైట్ కూడా అట్లా కూడా ఏం లేవు కదా, లైట్ లాంటివి కూడా ఏం లేవు కదా, కొంచెం చీకటి పడితే ఇబ్బంది. ఈ ఈదికి చీకటి పడితే ఇబ్బంది. చీకటి పడితే జనాలు నడవరు. మొత్తం పశువులు కూడా ఏం పడతాయి, ఈ కాగితాలు తింటున్నాయి, గొడ్లు ఉరుకు కాగితాలు తింటున్నాయి, అరగవు. మీరు రోజు వాకింగ్ చేస్తారమ్మా ఇక్కడ? ఎక్కడ మీ ఇల్లు? మా ఇల్లు అటు ఉంది. ఇక్కడ చాలా మంది చేస్తారు వాకింగ్. అదే ఇట్లా ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు దాని గురించి ఒక మాట్లాడతారని. ఇబ్బందులు అంటే ఇబ్బందులు కావాలి. అట్లా పోతంటే చెత్త పోతంటే వాసన వస్తుంటది, వస్తాయి. మరి ఆ చివరి నుంచి ఈ చివరి వరకు రోడ్ల మీదకి వచ్చే విధంగా పోస్తున్నారు కదా చెత్త. ఎవరి స్వార్థం వాళ్ళది, ఎవరిది వాళ్ళే. మొత్తం దాడితే చాలు నాయన. చెత్త అక్కడ పోసిన ఏంటి, ఎవరు కవతలలో ఇబ్బంది పడతారా లేదా అనవసరం వాళ్ళకి. అనవసరమే. అసలు తలాలు కొన్నారనే కానీ తలాలు కొని ఆడబెట్టి అంత చెత్త పోయటానికి మన్ను పోయటానికి చెట్లు పెంచి అట్టు ఉంచుతున్నారు కానీ ఎవడు బాగు చేస్తాడు. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు సార్? వెనకనగర్ తండ. రోజు వాకింగ్ చేస్తారు ఇక్కడ? రోజు వాకింగ్ చేస్తాం. మీకేం ఇబ్బంది కావట్లేదు? చెత్త వాసనది వస్తుంది. వాసనది వస్తుందా? అంటే ఎవరు పడేస్తా ఉంటారు చెత్త ఇక్కడ? బయట వాళ్ళు తెచ్చి ఇక్కడ పడేస్తారు. అంటే ఇక్కడ వీధి లైట్లు అవి కూడా లేవు కదా? లేవు, వీధి లైట్లు చీకటిగానే ఉంటుంది. రోడ్ల మీద నుంచి ఇక్కడ వరకు అక్కడ నుంచి వరకు కూడా ఫుల్ చెత్త ఉంటుంది. ఫుల్ చెత్త ఉంటుంది, రోజు చెత్త మొత్తం అంతానే వేసేస్తున్నారు. ఎవరు వెళ్తున్నారు తెలియదు. మీరు అట్లా పీల్చుకుంటేనే ఇట్లా వాకింగ్ చేస్తున్నారు. కుక్కలు నాడేస్తున్నారు, పిల్లులు నాడేస్తున్నారు. ఇక అంటే ముక్కులు మూసుకున్న పరిస్థితి, ముక్కులు మూసుకుని వాసన వచ్చేస్తుంది, మొత్తం అన్ని ఆడేస్తున్నారు. మీరు ఇంకా ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు? ఇలాంటివి మామూలుగా జనాలు కొంచెం జ్వరాలు వచ్చేది అవుతుంది. జలుబు గిలుపు వచ్చి వాసనకి మొత్తం అంతా పడేస్తుంది. సో చూశారు కదా, నిరంతరం వాకర్స్ అంటే ఇక్కడికి వచ్చిన వాకర్స్ ఎవరైతే ఉన్నారో అట్లనే వాహనదారులు ఇక్కడున్న చుట్టుపక్కల ప్రజలు కూడా నిరంతరం అయితే ఈ సమస్యలు అయితే ఎదుర్కొంటున్నారు. దీనికి అధికారులు వెంటనే స్పందించి దీనికి తగిన పరిష్కారం అయితే ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ఇక్కడ డంప్ యార్డ్ అనేది లేదు, ఖచ్చితంగా కూడా ఇక్కడ డంప్ యార్డ్ అనేది ఇక్కడని కాదు ఈ చుట్టుపక్కల ఎక్కడైనా డంప్ యార్డ్ అనేది ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి. అధికారులు వెంటనే స్పందించి చెత్తను నిర్మూలించి లైట్లు అమర్చాలని చెప్పేసి ఈ చుట్టుపక్కల ప్రజలైతే కోరుకుంటున్నారు.